తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీలు ఒక ఎత్తైతే కమ్యూనిస్టు పార్టీలు మరొక ఎత్తు. ప్రతి పార్టీ కనీసం 1-2 స్థానాల గెలుపుతో అయినా నిలబడితే కమ్యూనిస్టు పార్టీలు మాత్రం ఖాతా కూడా తెరవలేదు. చాలా ఏళ్ల తరువాత కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం లేని అసెంబ్లీని తెలంగాణ ప్రజలు చూడబోతున్నారు. తెలంగాణ ఎన్నికల తరువాత కమ్యూనిస్టులు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడిందా అన్న అనుమానాలు షికార్లు చేస్తున్నాయి. కనీసం ఒక్క స్థానమైనా గెలవకపోవడంతో వామపక్షాలకు పెద్ద షాక్ తగిలింది. తెలంగాణలో జరిగే ముందస్తు ఎన్నికల్లో నెగ్గి శాసనసభలో తమకంటూ ప్రత్యేకత చాటుకుంటామని ఆశించిన కమ్యూనిస్టులకు ఊహించని పరిణామం ఎదురైంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పార్టీల్లో సిపిఐ ఒకటి. తెలంగాణ సాయుధ పోరాటంతో పాటు నిజాం నిరంకుశ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేసిన సిపిఐ ఒకవైపు, రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర అభివృద్ధి కోసం పాదయాత్ర చేసి బహుజన్ లెఫ్ట్ కూటమిగా బరిలోకి దిగిన సిపిఎం మరోవైపు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుండి ఇల్లందులో గుమ్మడి నరసయ్య పోటీ చేశారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేని ఆదర్శ రాజకీయ నాయకుడిగా గుమ్మడికి పేరుంది. అలాంటి నాయకుడు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. మొత్తానికి కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేసిన అన్ని స్థానాల్లో డీలాపడి ప్రస్తుతం కమ్యూనిస్టు ప్రాతినిధ్యం లేని తెలంగాణ అసెంబ్లీ ఏర్పాటైంది. తాము చేసిన పోరాటాలు తమకు అసెంబ్లీ వైపుకు నడిపిస్తాయని కొండంత ఆశ పెట్టుకున్న కామ్రేడ్లకు చేదు అనుభవమే ఎదురైంది. అధికారం కోసం 2 వామపక్ష పార్టీలు ఐక్యతను పక్కన పెట్టి సిపిఐ కూటమి పార్టీలతో పొత్తు పెట్టుకుని చిత్తుగా ఓడిపోయింది. సామాజిక సమీకరణాలు, బహుజన రాజ్యాధికారం పేరుతో నిత్యం ప్రయోగాలు చేసే సిపిఎం పార్టీ బిఎల్ఎఫ్ను ఏర్పాటు చేసి చేతులు కాల్చుకుంది. బహుజనులకు రాజ్యాధికారం సాధించేందుకు ఏర్పాటు చేసిన ఎక్కువ దృష్టి పెట్టకపోవడంతో 2014 కంటే తక్కువగా ఓట్ల శాతం తెచ్చుకుని ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది సిపిఎం. సిపిఎం పార్టీ బిఎల్ఎఫ్తో కలిసి పోటీ చేసిన 26 స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. పార్టీకి బలం ఉన్న ఖమ్మం, నల్గొండ ప్రాంతాల్లో మాజీ ప్రజాప్రతినిధులు బరిలో ఉన్న కనీసం డిపాజిట్లు కూడా రాలేదంటే వామపక్ష పార్టీలు ఎంతలా ప్రాబల్యాన్ని కోల్పోయారో అర్థం చేసుకోవచ్చు. ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సిపిఐ కూటమి భాగస్వామ్యంతో 3 చోట్ల బరిలో నిల్చున్న భాగస్వామ్య పార్టీల సమన్వయ లోపంతో బాల్తా కొట్టింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి హుస్నాబాద్లో పోటీ చేయగా డిపాజిట్తో పరువు దక్కించుకున్నారు. బెల్లంపల్లి, వైరాలో కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. మొత్తంగా కూటమిలోని భాగస్వామ్య పార్టీల గెలుపునకు సిపిఐ దోహదపడింది. కానీ తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కూటమి మద్దతు తీసుకోవడంలో సిపిఐ పూర్తిగా విఫలమైంది. మొత్తానికి కమ్యూనిస్ట్ పార్టీలు వరుసగా రాష్ట్రంలో తమ ప్రాబల్యాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాయి. పొత్తు లేకపోవడం వలనైతేనేం, ప్రజల్లోకి వెళ్లలేకపోవడం వలనైతేనేం కమ్యూనిస్టు పార్టీలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ప్రస్తుతం ఆ 2 పార్టీలు మరో 5 ఏళ్ల పాటు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసేందుకు ప్రయత్నిస్తే గానీ లాభం లేదని వామపక్ష అభిమానులు అంటున్నారు. లేకపోతే ప్రజలు కామ్రేడ్లను పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.